హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. పేరు మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనం భారతదేశంలో మొత్తం చూసుకుంటే ఎక్కువగా అమ్ముడు పోయే మొబైల్స్ బ్రాండ్ ఏదంటే శాంసంగ్ అని చెప్తారు. సో ప్రపంచం మొత్తంలో కూడా ఈ శాంసంగ్ మొబైల్స్ అనేటివి చాలా ఎక్కువగా అమ్ముడైతాయి అనమాట. ఎందుకంటే ఈ బ్రాండ్ చాలా పాతది. సో ఇప్పుడు అందరి మైండ్లో పాతకపోయింది అనమాట. సో మరి ఈ శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ వచ్చింది, శాంసంగ్ గెలాక్సీ M32 మొబైల్. ఈ M32 మొబైల్ అనేది ఇప్పుడు 28 జూన్ నుంచి అంటే 28 తారీఖు నుంచి ఆన్లైన్లో ఉంటుంది సేల్లో. మరి ఈ ఫోన్ మనకి ఫీచర్స్ ఏమేమి తీసుకొచ్చింది, తర్వాత ఈ ఫోన్ ప్రైస్ ఎంత, తర్వాత మరి ఈ శాంసంగ్ గెలాక్సీ M32 ఫోన్కి ముందు శాంసంగ్ గెలాక్సీ M31 ఫోన్ వచ్చింది ఆల్రెడీ. సో మరి ఆ ఫోన్ అంటే అది వచ్చి ఒక 4-5 మంత్స్ అవుతుందో 6 మంత్స్ అవుతుంది. సో ఆ ఫోన్కి మళ్ళీ తర్వాత ఈ శాంసంగ్ గెలాక్సీ M32 ఫోన్కి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, సో మరి ఈ ఫోన్ తీసుకోవాలా, M32 తీసుకోవాలా, M31 తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూసుకుందాం. తర్వాత ఈ ఫోన్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ శాంసంగ్ గెలాక్సీ M32 ఫోన్ యొక్క ఫస్ట్ ఫీచర్స్ చూసుకుంటే ఇది డిస్ప్లే అయితే మనకి 6.4 ఇంచెస్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో మరి ఈ డిస్ప్లే అనేది AMOLED డిస్ప్లే, మనకి చాలా మంచిగా కనపడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. అట్లే ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడా మనకి ఈ డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. సో గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఫీచర్స్ చూసుకుంటే బ్యాటరీ అయితే మనకి 6000 mAh బ్యాటరీ అయితే పెద్ద బ్యాటరీ ఇచ్చిండు. తర్వాత ఇది మనకి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్తో కూడా ఈ బ్యాటరీ వస్తుంది అనమాట. ఇంకా ఈ ఫోన్లో మనకి కెమెరా చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి 4 కెమెరాస్ ఇచ్చిండు. సో మెయిన్గా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇచ్చిండు. సో తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, తర్వాత 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా అయితే ఇచ్చిండు. తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే అంటే సెల్ఫీ కెమెరా మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది మనకి ఈ ఫోన్లో అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, అది Android 11 ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత ఇంకా చూసుకుంటే దీంట్లో 4GB ర్యామ్ 64GB వేరియంట్, తర్వాత 6GB ర్యామ్ 128GB వేరియంట్ తోని ఈ ఫోన్లు అయితే వస్తున్నాయి అనమాట. తర్వాత ఈ ఫోన్ అనేది మనకి బ్లూ కలర్ తర్వాత బ్లాక్ కలర్ వేరియంట్లో కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ఫీచర్స్ తోని ఈ శాంసంగ్ గెలాక్సీ M32 ఫోన్ అయితే మన ముందరికి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా నాకు కొన్ని M31లో ఆల్రెడీ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఇదైతే డిఫరెన్స్ చూద్దాము. అంటే M31కి తర్వాత M32 ఈ రెండు మొబైల్స్ మధ్య ఏమేమి డిఫరెన్స్ ఉంది, ప్రైస్ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఏ మొబైల్ తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం ల్యాప్టాప్లో వెళ్ళైతే చూద్దాము. సో ఫస్ట్ ఈ శాంసంగ్ గెలాక్సీ M32 మొబైల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 4GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 15,000 అయితే ఇది మనకి ఆన్లైన్లో దొరకబోతుంది. సో మీ దగ్గర ICICI డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే సో డిస్కౌంట్ అనేది 10% ఏమో వస్తుంది. తర్వాత 6GB వేరియంట్ అండ్ 128GB వేరియంట్ అంటే 6GB ప్లస్ 128GB వేరియంట్ చూసుకుంటే ఇది 17,000కి ఆన్లైన్లో అయితే దొరకబోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ M31 తర్వాత శాంసంగ్ గెలాక్సీ M32 మొబైల్కి మధ్య డిఫరెన్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము శాంసంగ్ గెలాక్సీ M31 ఫోన్ చూసుకుందాము. సో దీంట్లో 8GB ర్యామ్ తర్వాత 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో 17,000కి అయితే ఈ ఫోన్ ఉంది. సో ఫస్ట్ దీని ఫీచర్స్ చూసుకుంటే మనకి చూడండి, కెమెరా అనేది క్వాడ్ కోర్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ 8 తర్వాత 5 తర్వాత ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్. సో ఇక్కడ సూపర్ AMOLED డిస్ప్లే అనేది దీంట్లో కూడా వస్తుంది. తర్వాత ఫేస్ అన్లాక్ తర్వాత ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా దీంట్లో ఉందన్నమాట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా ప్రొటెక్షన్గా ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి ఇది 6GB తర్వాత 6GB అంటే 6GB ర్యామ్ తర్వాత 64GB 6GB 128GB వేరియంట్స్లో అయితే ఇది దొరుకుతుంది. సో దీంట్లో కూడా Exynos 9611 ప్రాసెసర్ అయితే ఇస్తున్నాడు. తర్వాత 6000 mAh బ్యాటరీ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా దీంట్లో ఇస్తున్నాడు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ M32లో మరి కొత్తగా ఏముందనేది చూద్దాము. సో ఇది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సో కొత్తగా మనకు వచ్చింది ఏంది, ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఓకే, ఇది ఒకటి కొత్తగా వచ్చింది. బట్ రేట్ చూసుకోండి మీరు 4GB 64GB అది 6GB 64GB M31కి అయితే 15,000 ఉంది. మరి ఇది కొత్తగా వచ్చింది కొద్దిగా తక్కువనే ఉండాలి కదా, ఇది కూడా 15,000కే ఉంది. తర్వాత 6GB 128GB 16,999. సో అది 8GB 128GB ఎంత ఉంది, 16,999 అంటే 17,000 ఉంది. సో మరి అది బెటరా ఇది బెటరా ప్రైస్ వైస్గా చూసుకుంటే M31 ఈజ్ బెస్ట్. సో తర్వాత
అని ఇక్కడ కింద చూసుకుంటే మరి దీంట్లో 6.4 ఇంచ్ సేమ్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చిండు. సో అది 90 Hz రిఫ్రెష్ రేట్ వదిలిపెట్టండి, దాందేముంది. సో ఇది కూడా డిస్ప్లే సూపర్గా ఉంటుంది M31 కూడా. తర్వాత మనము బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఇచ్చిండు. సో 15 వాట్స్ బాక్స్ ఛార్జర్. సో దీంట్లో ఏమీ కొత్తగా అప్డేట్ వచ్చింది ఏమీ లేదనమాట. సో M31లో ఏముందో సో దీంట్లో కూడా అదే పెట్టిండు. సో వెనకాల ఫోటోలు మాత్రం కొద్దిగా కొత్త పెట్టిండు అంతే తప్ప, అంటే ఫోన్లో మాత్రం ఏముండదు. సో ఇక్కడ కెమెరా చూసుకోండి, 64 క్వాడ్ కెమెరా ఇచ్చిండు కదా. సో 64 MP. సో ఇక్కడ 64 MP మెయిన్ కెమెరా ఇచ్చిండు, 8 MP అల్ట్రా వైడ్. ఇవి చూసుకోండి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ అయితే ఇచ్చిండు. కానీ అదే మీరు దీంట్లో చూసుకోండి సామ్సంగ్ గెలాక్సీ M31లో సో మీకు ఇక్కడ 5 మెగాపిక్సెల్ ఇచ్చిండు అనమాట. ఒకటి డెప్త్ సెన్సార్, తర్వాత మ్యాక్రో కెమెరా. సో మరి దానికంటే దీంట్లో మంచి ఇచ్చిండు. ఇంకొకటి ఫ్రంట్ కెమెరా అయితే దీంట్లో 32 మెగాపిక్సెల్ M31లో ఇచ్చిండు. మరి ఇక్కడ M32లో జస్ట్ 20 మెగాపిక్సెలే ఇచ్చిండు చూడండి. సో మరి ఈ అప్డేటెడ్ వర్షన్లో ఏముంది ఇంతకు, అంటే ఇంతకుముందు వచ్చిన వర్షన్ కంటే సో దీంట్లో ఇంకా మనకి ఫీచర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకొకటి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా మరి ఏ మొబైల్ అనేది మంచిగా ఉంది, M31 లేకపోతే M32 అనేది. సో దీంట్లో MediaTek G80 ప్రాసెసర్ తీసుకొచ్చింది. సో ఇది కూడా సేమ్ Exynos 9611 లాగానే పనిచేస్తుంది. సో M31లో అది కూడా సూపర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది జస్ట్ ఏంటంటే గేమింగ్ ఆడే వాళ్ళకి కోసం ఈ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చిండు. తర్వాత మనకి ఈ వేరియంట్స్ చూడండి, 2 4GB 64GB, తర్వాత 6GB 128GB. సో మరి దీని ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మనకి దీంట్లో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో కొత్తగా దీంట్లో ఏంటంటే Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ సామ్సంగ్ గెలాక్సీ M32లో తీసుకొచ్చింది అనమాట. సో మరి ఇప్పుడు M31లో కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ వర్షన్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ మనకి కొత్తగా ఈ సామ్సంగ్ గెలాక్సీ బింగ్ మాన్స్టర్ అని తీసుకొచ్చింది కదా. సో మరి ఏముంది, సో నాకైతే M31 ఈజ్ బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటి వైజ్గా ప్రైస్ కానీ లేకపోతే ఫీచర్స్ కానీ సో అన్నిటి వైజ్గా కానీ ఈ M31 అనేది బెస్ట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి చాలా మంచిగా అయితే ఇచ్చిందనమాట. సో మనం ఎక్కువ ప్రైస్ పెట్టినా కానీ మనకి న్యాయం అయితే జరుగుతుంది. ఇక్కడ 8GB ర్యామ్ 128GB అయితే మెమొరీ కూడా దొరుకుతుంది అనమాట. ఇది సో ఈ సామ్సంగ్ గెలాక్సీ M31 తర్వాత M32కి మధ్యలో డిఫరెన్స్. ఫ్రెండ్స్ చూసింది కదా సామ్సంగ్ గెలాక్సీ M31 తర్వాత M32 మొబైల్ మధ్య డిఫరెన్సెస్ ఏముంటాయో. సో నేను ఈ రెండు ఫోన్లకి ఇచ్చే రేటింగ్స్ ఏంటంటే, ఫస్ట్ దీనికి పర్సంటేజ్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M31కి అయితే నేను 60% ఇస్తాను, సామ్సంగ్ గెలాక్సీ M32కి అయితే 40% ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ మొబైల్ వచ్చిందో సో అది అన్నిట్లోనూ పోటీగా ఉండాలన్నమాట. సో పాత మొబైల్ కంటే కొద్దిగా కొత్తగా ఏమన్నా ఉండాలి. సో లేకపోతే ఎందుకు ఈ మొబైల్ తీసుకొచ్చి. సో ప్రైస్ కూడా సేమ్ పెట్టింది, 6GB ర్యామ్ 128GB 17,000. సో మరి M31 అయితే మనకి 8GB 128GB 17,000కి వస్తుంది. సో ఇట్లా చాలా రకాలుగా నాకు M31 అయితే బెటర్గా అనిపించింది. సో ఒకవేళ మీరు ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటే ఒక G80 అంటే దీంట్లో ప్రాసెసర్ MediaTek Helio G80 ఇచ్చింది కాబట్టి సో కొద్దిగా అది మీకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. కానీ మొత్తం మీద అయితే సామ్సంగ్ గెలాక్సీ M31కి అయితే నేను ఓటేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడుగుంటే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి తర్వాత మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఉంటా, బాయ్ అండ్ జై హింద్.